దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం 7వ రోజు కొనసాగుతోంది. ఆదివారంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఇవాళ 350కి పైగా విమాన సేవలను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. ఢిల్లీలో 134, బెంగళూరులో 127, చెన్నై విమానాశ్రయంలో 71 విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ముంబై, కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లోనూ రద్దులు కొనసాగుతున్నాయి. శనివారం 1000కి పైగా విమానాలు రద్దవగా పైలట్లకు వారాంతపు విశ్రాంతికి సంబంధించిన FDTL నిబంధనలను DGCA తాత్కాలికంగా సడలించడంతో ఆదివారం పరిస్థితి మెరుగుపడింది. ఆదివారం 650 విమానాలు రద్దయ్యాయి. అటు ఎయిర్పోర్టుల్లో ఇండిగో పెర్ఫార్మెన్స్ కూడా పెరిగినట్లు గణాంకాలు విడుదలయ్యాయి. కాగా రద్దు చేసిన విమానాలకు గాను ఆదివారం సాయంత్రం నాటికి 610 కోట్ల రూపాయలను వినియోగదారులకు ఇండిగో రీఫండ్ చేసింది. ఎయిర్పోర్టులో ప్రయాణికుల నుంచి వేరు చేసిన 3000కు పైగా బ్యాగేజీలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు డెలివరీ చేసింది. ఏడో రోజు ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. విశాఖ నుంచి ఎన్ని సర్వీసులు రద్దు చేశారు? ఏడో రోజు ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. విశాఖ నుంచి ఎన్ని సర్వీసులు రద్దు చేశారో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉషారాణిని అడిగి. ఉషారాణి, విశాఖ నుంచి ఎన్ని సర్వీసులు రద్దు చేశారు? విశాఖ నుంచి 7 సర్వీసులు రద్దయ్యాయి. ప్రతిరోజు 65 విమానాలు విశాఖ నుంచి వెళ్తూ ఉంటాయి. అయితే ఈ రోజు మాత్రం 6వ రోజుకి చేరుకుంది సర్వీసుల రద్దు. అయితే 7వ రోజు 7 సర్వీసులు రద్దు చేయడం జరిగింది. ప్రయాణికుల్లో ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళైతే తమ గమ్యస్థానానికి ఎలా చేరాలి, అసలు ఒక మెసేజ్ కానీ ఫోన్ కానీ ద్వారా తమకు సమాచారం అందజేస్తే వారు అనుకున్న సమయానికి ఏదో ఒక ఏర్పాటు చేసుకుని వెళ్లే వాళ్ళమని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇండిగో విమానయాన సంస్థ వారు చెప్తుంది ఏంటంటే త్వరలోనే ఈ సమస్యను పునరుద్ధరిస్తాము, ఎవరు ఆందోళన చెందొద్దు. దక్షిణ మధ్య రైల్వే శాఖ కూడా వీటికి ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా రైల్వే సదుపాయాన్ని, కొత్త బోగీలను కూడా ఏర్పాటు చేసింది. ఉషారాణి, ఇతర విమానయాన సంస్థలు కానీ రైల్వే, బస్సులు, ఎయిర్పోర్ట్స్ ఏవైతే సంస్థలు నిర్వహిస్తున్నారో ఎయిర్పోర్ట్స్, వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏదో ఒక రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, అవన్నీ స్పెషల్ ఏర్పాట్లు, వాటికి మళ్ళీ ఛార్జీలు చెల్లించాలి. అయితే ఈ రీఫండ్ అనేది లభిస్తోందా ఇప్పటికే బుక్ చేసుకున్న వాళ్ళకి? అయితే ఇండిగో విమానయాన సంస్థ ఏం చెప్తుందా, రీఫండ్ మేము చేస్తాము, రీషెడ్యూల్ కూడా చేస్తాము, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. రైల్లో ప్రయాణించే వారికి కొంత మేరకు ఉపశమనం కలిగించేందుకు రీఫండ్ పద్ధతిని మాత్రం చేస్తుంది శర్మ. అయితే ప్రయాణికులు మాత్రం ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారిని చూడడానికి వెళ్లేవారు ఇంకా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అంటే 2-3 రోజులు అంత్యక్రియలకు వెళ్లకుండా విమానాశ్రయాల వద్దే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. వారు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు శర్మ. ప్రత్యేక ఏర్పాట్లు అక్కడ ఎయిర్పోర్ట్ లోనే జరుగుతున్నాయా? అక్కడికే బస్సులు వస్తున్నాయా? ఇండిగో కౌంటర్ వద్ద ఏంటి పరిస్థితి? ఇండిగో కౌంటర్ వద్ద అయితే ఆందోళన చేస్తున్నారు ప్రయాణికులు. బస్సులు అయితే ప్రస్తుతం ఏమీ రాలేదు. ఎవరైనా గమ్యస్థానాలకి చేరుకోవాలనుకునేవారు ఆ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి వారు రైలు ఎక్కి ఆ గమ్యస్థానానికి చేరుకోవచ్చు, లేదంటే బస్ స్టేషన్స్ కి వెళ్లి చేరుకోవచ్చు. వారు అయితే మాటల్లోనే సముదాయించే పనిలో ఉన్నారు శర్మ. ధన్యవాదాలు ఉషారాణి.